తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం కొనసాగుతుంది. తిరుపతి తర్వాత అత్యంత పవిత్రంగా కొలిచేది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అని చెప్పొచ్చు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో లడ్డు తయారీ ఏ విధంగా ఉంది, ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారు, ఏ నెయ్యి వాడుతున్నారు, ఎలా తయారీ ఉంటుంది, రోజు ఎన్ని వేల లడ్డూలు తయారు చేస్తారు, మొత్తం వచ్చేటటువంటి నెయ్యిని ఏ విధంగా తనిఖీలు చేపడతారో మొత్తం కూడా ఒకసారి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు తయారీ కేంద్రంలోకి వెళ్తున్నాం. అక్కడ ఉపయోగించారు, ఏ విధంగా ఉపయోగిస్తారు, ఎంతమంది లడ్డు తయారు చేస్తారు, ఏ విధమైనటువంటి నాణ్యత ప్రమాణాలు ఉంటాయో ఒకసారి తెలుసుకొని వద్దాం. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి లడ్డు తయారీ కేంద్రంలో ఉన్నాం. లడ్డుని ఏ విధంగా తయారు చేస్తారు, నాణ్యత ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూస్తున్నాం. ఇదే లడ్డు తయారీ కేంద్రం అని చెప్పొచ్చు. పూర్తిగా మెషినరీస్ను చూస్తున్నాం. మనమంతా కూడా మెషినరీస్ కూడా తయారవుతున్నాయి. ముందుగా మనం చూసినట్లయితే మదర్ డైరీ నుంచి కూడా నెయ్యి వస్తుందని చెప్పవచ్చు. ముందుగా కింద గోడౌన్ ఉంటుంది. ఆ గోడౌన్లో నెయ్యి, అదేవిధంగా పప్పులు, వీటికి అన్ని సంబంధించినటువంటి మొత్తం కూడా కింద ఉంటుంది. మొత్తం క్వాలిటీ కంట్రోల్ చెక్ చేసిన తర్వాత కూడా నెయ్యి ఇక్కడికి వస్తుంది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాచారంలోనే ఆ కేంద్రానికి పంపించి కూడా వీళ్ళు పరిశీలిస్తారు. అదేవిధంగా ప్రతి నెల కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీలు ఉంటుంది. ఈ విధంగా చూసినట్లయితే ప్రతి నెల కూడా 25,000 కేజీల వరకు కూడా నెయ్యిని వాడతారని చెప్పవచ్చు. మొత్తం ప్రతిరోజు కూడా 25,000 నుంచి 30,000 లడ్డూల తయారీ కూడా ఉంటుంది. మనం ఒకసారి చూసినట్లయితే ఈ మిషనరీస్ ముద్దుగా ఆ నెయ్యి ఏదైతే ఉందో ఆ నెయ్యిని తీసుకొని వచ్చి కూడా ఇందులో మొదటగా పోయడం జరుగుతుంది. ఆ తర్వాత మొత్తం దాని యొక్క హీట్ సెంటిగ్రేటెడ్ ఆటోమేటిక్గా ఉంటుంది. తర్వాత అదేవిధంగా ఇక్కడ బూందీ కూడా ఎట్ ఏ టైం కూడా ఇందులో వేస్తుంటారు. ఆ తర్వాత రెండు కూడా మిక్స్ అయి వెళ్ళిపోతుంటాయి. ప్రతిరోజు కూడా 25,000 లడ్డూలకు గాను మొత్తం ఇక్కడ 500 కేజీల శనగపప్పు, అదేవిధంగా 1000 కిలోల వరకు చక్కెర, కాజు 40 కిలోలు, కిస్మిస్ 25 కిలోలు, ఇలాచీలు 5 కిలోలు, పచ్చ కర్పూరం 2.5 కిలోలు, జాజికాయ ఈ విధంగా ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్కటి కూడా ఎంతో పవిత్రంగా ఇక్కడికి వచ్చేవారు భక్తుల ప్రసాదం, భక్తుల మనోభావాలు దెబ్బ తినొద్దని ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా ఏ విధంగా ఆ లడ్డు తయారీ అవుతుంది, ఎలాంటి నాణ్యత ప్రమాణాలను పాటిస్తున్నారో మొత్తం మనం ప్రేక్షకు అందించేందుకే ఆర్టీవీ వాళ్ళ ఎక్స్క్లూజివ్గా కూడా యాదాద్రి లడ్డు తయారీ కేంద్రంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముందుగా ఇక్కడైతే నెయ్యి మిక్స్ అయి ఉంటుందో ఆ తర్వాత ఇక్కడికి మనం చూస్తున్నటువంటి అందులో మిక్స్ చేసేటువంటి లడ్డులో మిక్స్ చేసే కాజు కానీ, అదేవిధంగా చిల్లి కానీ, అదేవిధంగా కర్పూరం కానీ ప్రతి ఒక్కటి కూడా మొత్తం ఇందులోనే ఉపయోగించి కూడా ఇందులో నుంచి కూడా మరి ఇందులో మళ్ళీ మిక్స్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద అక్కడి నుంచి మిక్స్ అయ్యి వచ్చినటువంటి ఇది ఒక మిషన్ మిక్స్ అయ్యి వచ్చినట్టు తర్వాత ఇదంతా కూడా పానకం అని చెప్పవచ్చు. మొత్తం కూడా పూర్తి అయిన తర్వాత పూర్తి అయిన తర్వాత దీన్ని తీసుకొచ్చి నేరుగా కూడా అక్కడ ఎవరైతే తయారు చేస్తుంటారో ఇక్కడ తీసుకొచ్చి కూడా ఇక్కడి నుంచే లడ్డు తయారీ మాన్యువల్గా కూడా వీరు ఉపయోగిస్తుంటారు. ఎంతో పవిత్రంగా కొలిచేటువంటి ప్రసాదం కాబట్టి కూడా మొత్తం వారంతా చాలా నీట్గా మాస్కులు ధరించి, అదేవిధంగా ధరించి కూడా లడ్డూలు చేస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తాం. ప్రతిరోజు కూడా 25,000 లడ్డూల వరకు కూడా తయారు చేస్తారు. ఎప్పటి లడ్డు కూడా అప్పుడు వరకే ఉంటుంది. ఎందుకంటే నిల్వ స్టాక్ పెట్టడం కానీ అలాంటిది ఉంది. ఏ రోజు లడ్డూలు కూడా ఆ రోజే చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈవో భాస్కర్ రావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొత్తం మీద యాదాద్రి అంటే కూడా తిరుమల తిరుపతి క్షేత్రం తర్వాత కూడా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పవచ్చు. ఏ విధంగా లడ్డు తయారీ, ఏ విధంగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తారు? ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. భగవంతుని చూసిన తర్వాత భక్తులందరూ వచ్చి ముందు ప్రసాదాన్ని దగ్గరికి వస్తారు. ప్రసాదం తీసుకోకుండా అయితే ఎవరు పోరు. పుణ్యక్షేత్రాలకు వచ్చిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలకు ఎటువంటి వ్యతిరేకం కాకుండా జాగ్రత్తగా ఈ ప్రసాదాల తయారీ అయితే కొనసాగుతుంది. ఇంతకుముందు మెకనైజ్డ్ లేనప్పుడు జల్లెళ్లతో బూందీ తయారు చేసి ఉజ్జాయింపుగా చేసుకొని తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు మొత్తం మెకనైజ్డ్ అయిపోయింది. తెలంగాణలో మెకనైజ్డ్ కిచెన్ ఉన్న ఏకైక దేవాలయం శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మణ స్వామి దేవాలయం. ఈ మెకనైజ్డ్ సిస్టమ్ ఎక్కడ లేదు. సో మనము
సార్ ఈ లడ్డు తయారీకి ఏ నెయ్యిని ఉపయోగిస్తారు, ఎక్కడి నుంచి వస్తుంది నెయ్యి, ఆ రోజు ఎంతవరకు నెయ్యి వస్తుంది, నెలకు ఎంత ఉపయోగిస్తారండి? మనం ఆల్మోస్ట్ 30,000 లడ్డూస్ చేస్తాం రెగ్యులర్గా. 30,000 లడ్డూస్ తయారు చేస్తున్నప్పుడు దాదాపు 650 నుంచి 700 కేజీల నెయ్యి వాడతాం రోజు. మనము ఇది లాస్ట్ 40 సంవత్సరాల నుంచి మదర్ డైరీ నెయ్యే వాడుతున్నాం. మదర్ డైరీ ఎస్టాబ్లిష్ అయిన కాడి నుంచి కూడా, ఎందుకంటే మదర్ డైరీ అనేది నార్మల్ అంటారు యాక్చువల్గా. నల్గొండ రంగారెడ్డి మిల్క్ యూజర్స్ అసోసియేషన్ వాళ్ళు రైతుల దగ్గర నుంచి మదర్ డైరీ వాళ్ళు ప్రొక్యూర్ చేస్తారు, వాళ్ళ దగ్గర నుంచి మేము కొంటాం. మేము కొనేటప్పుడు కూడా వాళ్ళు మాకు పంపించేటప్పుడు కూడా వాళ్ళ ల్యాబ్ రిపోర్ట్ పంపిస్తారు. ఆ నెయ్యి తయారీ దాని మీద ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది. ఆ ల్యాబ్లో ఫ్యాట్ కంటెంట్ ఎంత ఉంది, వేరే కంటెంట్స్ ఏమున్నాయి, ఎంత ఉన్నది, బెంచ్ మార్క్ ఉన్నాయా లేదా అనేది పంపిస్తారు. మేము కూడా వీటిని క్రాస్ చెక్ చేయడం కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ నాచారానికి పంపించేసి మేము కూడా ఈ నెయ్యికి సంబంధించిన క్వాలిటీని చెక్ చేసుకుంటాము. మేము 40 ఏళ్లలో ఎప్పుడు మార్చలేదు కాబట్టి లడ్డూలో కూడా ఎప్పుడు మార్పు రాలేదు రుచిలో. నెయ్యికి సంబంధించి మేము లూజ్ తీసుకోము. ఒక క్యాన్ 25 కేజీ ఉంటుంది. 25 కేజెస్ క్యాన్లు వాళ్ళే ఇక్కడ డెలివరీ చేసిపోతారు. మాకు ఎంత అవసరం ఉందో అంత. అంటే మేము దీని ఒక్కదానికే కాదు, స్వామివారి ప్రసాదాలకి, లడ్డూ ప్రసాదంతో పాటు కట్టె పొంగల్కి, లేకపోతే వేరే పాయసానికి అన్నిటికీ కూడా ఇదే వాడతాం కాబట్టి ఆల్మోస్ట్ రోజు మనము నెలకి 30,000 కేజెస్ వరకు మనము నెయ్యి కొంటాం వాళ్ళ దగ్గర. కాబట్టి లడ్డు కూడా ఏ రోజు ఆ రోజే చేస్తుంటారా? స్టాక్ ఏ విధంగా ఉంది? ఈరోజు చేసింది రేపటి వరకే వాడతాము. రేపటికల్లా అయిపోతుంది. అంటే 24 అవర్స్ వరకే దీన్ని యూటిలైజ్ చేస్తాం. ఎందుకు అంత తక్కువ అంటే లడ్డూలు ఎక్కడి నుంచి వచ్చేది భక్తులు తీసుకుపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో 2-3 రోజులు ఇంకా నిలవ ఉంటుంది. నిలవ ఉండాలంటే ఏ రోజు ఆ రోజు తీసుకపోతేనే వాళ్ళకి 2-3 రోజులు 4 రోజులు నిలవ ఉంటుంది. మన క్వాలిటీ అయితే 8-9 డేస్ వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఇబ్బంది రాలేదు ఇప్పటిదాకా. సో కాబట్టి మేము ఈరోజు తయారు చేస్తాము, రేపు రెగ్యులర్గా తయారు చేస్తూనే ఉంటాం 30,000 లడ్డూలు. మాకు ఇంతవరకు ఎప్పుడు కూడా లడ్డు మిగలలేదు మా క్వాలిటీకి. మేము ఈ లడ్డూకి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా భోగ్ అంటారు, రైట్ టు ఈట్ అని ఒక సర్టిఫికెట్. అది భోగ్ సర్టిఫికెట్ ఉంటే అది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే లైసెన్స్ లాంటిది. మనకి ఐఎస్ఐ మార్కెట్లను భోగ్ సర్టిఫికెట్ ఈ కిచెన్స్లో ఇచ్చేది హైజీన్ మెయింటైన్ చేయడంలో కానీ అది తినడానికి పనికి వస్తుంది, వీళ్ళు చాలా బాగా చేస్తున్నారని చెప్పడానికి భోగ్ సర్టిఫికెట్ అని ఒకటి ఉంటుంది. ఆ భోగ్ సర్టిఫికెట్ మన కిచెన్కి ఇచ్చారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళే ఇచ్చారు. ఆ భోగ్ సర్టిఫికెట్ ఉన్న దేవాలయం ఇది ఒక్కటే ఇప్పటివరకు తెలంగాణలో. కాబట్టి మేము లడ్డూ తయారీలో ఉపయోగించి నెయ్యి ఒకటే కాదు, శనగపిండి కానివ్వండి, కాజు కానివ్వండి, జాజికాయ జాపత్రి కానివ్వండి, పచ్చకర్పూరం కానివ్వండి, పటిక బెల్లం కానివ్వండి, షుగర్ కానివ్వండి, అన్నిటినీ కూడా క్వాలిటీగా ఉన్న వాటిని తీసుకుంటాము. వాటిని మా గోడౌన్లో చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే వాటిని ఉపయోగిస్తాము. లడ్డూ తయారీ యాక్చువల్గా మేము ఇంత ట్రాన్స్పరెంట్గా ఇవాళ ఎందుకు చూపిస్తున్నామంటే భక్తులకి తిరుమలలో జరిగిన అక్కడ ఏం జరిగిందో మాకు తెలియదు. అదే ఇక్కడ ఏమైనా జరుగుద్దా అనే ఉద్దేశంతో ఉంటుంటేనే మీరు అందరూ అడగంగానే తర్వాత వెంబడే ఒప్పుకొని తయారీని మీకు చూపించడం జరిగింది. మీరు కూడా చూశారు. హైజీన్ ముఖ్యం. హైజీన్తో పాటు తయారు చేసే వాళ్ళ నైపుణ్యం ప్లస్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అవన్నీ కూడా మనకి చాలా లాంగ్ బ్యాక్ నుంచి చేస్తారు. అంతా అయ్యగారులే చేస్తారు, వేరే వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి మేము చాలా సంతృప్తిగా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి దృష్టి పెడతాం. ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా చూసుకుంటాం. చూడొచ్చు, ప్రతిదీ కూడా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్తున్నారు. 40 సంవత్సరాల నుంచి కూడా మదర్ డైరీకి సంబంధించినటువంటి నెయ్యినే వాడతామని చెప్తున్నారు. నెలకు దాదాపుగా 25,000 నుంచి 30,000 కిలోల నెయ్యిని కూడా వాడతారు. అదేవిధంగా ఏదైతే మొత్తం కూడా వారు ఆ ల్యాబ్ నుంచే రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ తర్వాత వారు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కూడా మేము స్టేట్ వైజ్గా నాచారంలోని ల్యాబ్లో కూడా మళ్ళీ చేస్తాం. ప్రతి నెల తనిఖీలు కూడా కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ప్రతిదీ కూడా ఒక నెయ్యినే కాదు, ఇందులో ఉపయోగించేటువంటి శనగపప్పు కానీ, కాజు కానీ, ఆ కిస్మిస్ కానీ, ప్రతిదీ కూడా కంట్రోల్లో ఉంటాయని చెప్తున్నారు. షిఫ్ట్ల వైజ్గా ఉంటాయని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ లడ్డు తయారు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తారు? నా పేరు రామాచార్యులు అండి. నేను ఇక్కడ 20 సంవత్సరాల నుంచి పనిచేయడం జరుగుతుంది. యాదాద్రి దేవస్థానం ఎంతో పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ప్రతి నిత్యము 20 నుంచి 30,000 వరకు లడ్డు ఇక్కడ తయారు చేస్తాము. అదేవిధంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చే రోజుల్లో శని ఆదివారాలు మరియు విశేష దినాలలో 50 నుంచి 60,000 వరకు లడ్డు ప్రసాదం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ తయారు చేసేటువంటి లడ్డూని 20 మంది శ్రీ వైష్ణవుల వంట స్వాములు అయితే తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ లడ్డూలో వాడుతున్నటువంటి సామాగ్రి కాజు కానీ, కిస్మిస్, నెయ్యి కానీ ఇలాంటి వాటి నాణ్యమైన సామాగ్రితో తయారు చేయడం జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఉంటారు? ఆ షిఫ్ట్ వైజ్ ఉంటుంది, ఎలా ఉంటుంది? షిఫ్టింగ్ ఏం లేదండి, 20 మంది ఒకటే షిఫ్ట్. మార్నింగ్ 4కి వచ్చేసి 2-3 వరకు తయారు చేయడం జరుగుతుంది. పూర్తిగా మెకనైజ్డ్ అని చెప్పవచ్చు. అక్కడి నుంచి వచ్చినటువంటి పదార్థాలన్నీ కూడా
ఇక్కడ ఆ మొత్తం కూడా జరుగుతుంది. 2 కౌంటర్లలో మొత్తం కూడా 20 మంది కూడా ఉంటారు. ఈ విధంగా లడ్డూలు తయారు చేసి ఫ్రెష్ లడ్డూలు, ఈ రోజు లడ్డూలు రేపటి వరకే వాడడం జరుగుతుంది. ఎక్కువగా శని ఆదివారాల్లో భక్తులు ఎక్కువగా 50,000 వరకు కూడా భక్తులు వస్తారు కాబట్టి ఆ రోజు ఎక్కువగా చేస్తామని చెప్తున్నా. మొత్తం లడ్డు తయారు చేసిన తర్వాత ఈ విధంగా ఆ ట్రేలో పెట్టి కూడా మొత్తం అక్కడ కౌంటర్లోకి వెళుతుందని చెప్పవచ్చు. ప్రతిరోజు కూడా 25,000 లడ్డూల తయారీ కూడా ఉంటుంది. మనమంతా కూడా చూడవచ్చు. ఇటీవల ఆ తిరుమల వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో కూడా మొత్తం కూడా అన్ని నాణ్యత ప్రమాణాలు మొత్తం ఒక 20 మంది వరకు కూడా ఉంటారు. ఇందులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటుంది. వారంతా కూడా తయారీ ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా పవిత్ర ప్రసాదంగా కొలిచేటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ప్రసాదం లడ్డూని ఎంతో పవిత్రంగా భక్తులంతా కూడా కొలుస్తారు కాబట్టి అంతే పవిత్రంగా కూడా మేము తయారీ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.